నమస్కారం. నా పేరు శ్రీరామచంద్ర. వీలునామా రిజిస్ట్రేషన్ చేయడానికి టైం లిమిట్ అంటూ ఏదీ లేదు. ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా వీలునామా రిజిస్టర్ చేయొచ్చు అని గౌరవ కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చింది. సెక్షన్ 23 అండ్ 27 ఆఫ్ ది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 వీలునామా 4 నెలల లిమిటేషన్ పీరియడ్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న వేరే డాక్యుమెంట్ లాగా కాదు. వీళ్ళు చనిపోక ముందు చనిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్ర డి ఉద్దార్ ఒక తీర్పు ఇచ్చారు. ఈవెన్ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అని కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చింది. సెక్షన్ 63 ఆఫ్ ది సక్సెషన్ యాక్ట్ 1925 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం లిమిట్ అంటూ లేదు. వీలునామా 15/11/1982 నాడు రాశారు వాళ్ళ సన్ ఫేవర్గా. అతను 2/5/2018 నాడు చనిపోయాడు. అతని ఆస్తంతా తను కొడుక్కి రాశాడు. వీలునామా రాసిన వ్యక్తి 16/7/2018లో చనిపోయాడు. కానీ వీలునామా 15/2/2019 అంటే చనిపోయిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేశారు. అంటే చనిపోయిన 6 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. అయినా ఇది వ్యాలిడే అని గౌరవ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. వీలునామా చనిపోయిన వ్యక్తి తర్వాత కూడా వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆ వీలునామాని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని గౌరవ కర్ణాటక హైకోర్టు తీర్పు.